హాయ్ అండి, అందరికీ నమస్తే, నమస్కారం. నేను మీ శ్రవంతి ఫ్రమ్ విజయవాడ. వెల్కమ్ టు మై ఛానల్. ఇవాళైతే నేను నా మార్నింగ్ రొటీన్లో ఏమేమి చేసుకుంటానో అదైతే నేను మీకు చూపిస్తానండి. ఇవాళ మార్నింగ్ అయితే మా పాపని స్కూల్కి పంపించేశానండి. ఒక్కతే అండి పాప. అయితే ఇవాళ సాటర్డే కాబట్టి ఎవ్రీ సాటర్డే మా ఇంట్లో అయితే పప్పు ఉండాల్సిందే అండి. మా పాపకు కూడా చాలా ఇష్టం అండి ఆవకాయ పప్పు అంటే. అదే చేసి పెట్టేశాను. నేను నైటే ఏం చేశానంటే శనగలు, బొబ్బర్లు, రాజ్మా, అలసందలు, మనకి పెసలు అన్నింటినీ కలిపేసి నేను నైటే సోక్ చేసేసుకున్నానండి. ఒక 8 hours అన్నా నానబెడితే మంచిది అంటారు కదా, అందుకే అండి. మార్నింగే నేను వాటిని ఉడకపెట్టేసి కొంచెం అంత తీసేసి మా పాపకి స్నాక్స్ కూడా పెట్టాలి కదండి. స్నాక్స్కి కొంచెం లెమన్ అది పిండేసి కొంచెం స్పైసీనెస్ కోసం కొంచెం కారం అది సాల్ట్తో పాటు మిక్స్ చేసేసి పెట్టేస్తానండి. మా పాపనైతే స్కూల్లో డ్రాప్ చేసేసి వచ్చేటప్పుడు నేను వెజిటేబుల్స్ అవి తెచ్చేసుకుంటానండి. నెక్స్ట్ డేకి మ్యాక్సిమం వెజిటేబుల్స్ ఎప్పుడైనా ఏ రోజుకి ఆ రోజు అన్నట్టే తెచ్చుకుంటామండి, ఫ్రెష్గా ఉంటాయి అనేసి. రాగానే హౌస్ అంతా క్లీన్ చేసేసుకుని ఫ్రెష్ అయిపోయి బ్రేక్ఫాస్ట్ ప్రిపేర్ చేసేస్తానండి. మనం మార్నింగ్ తీసుకునే బ్రేక్ఫాస్ట్ వల్లనే మనకి రోజంతా ఎనర్జీ వస్తుందండి. సో నేను మ్యాక్సిమం ఎలాంటివి ప్రిఫర్ చేస్తానంటే సింపుల్ అండ్ ఈజీ బ్రేక్ఫాస్ట్, బట్ మోర్ న్యూట్రిషియస్ అన్నట్టు. ఈజీగా అయిపోవాలి, బట్ రోజంతా కావాల్సిన ఎనర్జీ ఇచ్చేలా న్యూట్రిషియస్ ఫుడ్ అయి ఉండాలి. అలాంటి వాటిని నేను మ్యాక్సిమం చేస్తానండి. మార్నింగ్ అయితే లేవగానే జీరా వాటర్ 2 eggs అయితే తీసుకుంటామండి. అది యాక్చువల్లీ మీకు చూపిద్దామంటే కుదరలేదు. మా పాపతోనే ఫుల్ బిజీ హడావిడి అయిపోతుందండి, అందుకనే చేయలేదు. ఈసారి తప్పక చూపిస్తాను. ఇక్కడ నేనైతే తాలింపు పెట్టేసుకుంటానండి. తాలింపులో కొంచెం మనకి కరకర్ర క్రిస్పీనెస్ కోసం తాలింపు గింజలు, ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చితో పాటు నేను అయితే కాస్త పచ్చిమిర్చిని కూడా సన్నగా తరిగి వేయించుకుంటానండి. దానివల్ల వచ్చే స్పైసీనెస్ చాలా బాగుంటుందండి. ఇవన్నీ వేగిన తర్వాత మనం ఉడకపెట్టుకున్న గుగ్గిళ్ళు కూడా దాంట్లో వేసేసి కొంచెం సేపు వేయిస్తానండి. ఇలా వేపడం వల్ల టేస్ట్ అనేది బాగుంటుంది. ఆల్రెడీ ఉడకపెట్టుకునేప్పుడే నేను సాల్ట్ అది వేసుకుంటానండి. ఇప్పుడు ఒకసారి టేస్ట్ చూసి ఒకలా సరిపోలేదంటే సాల్ట్తో పాటు కొంచెం కారం కూడా యాడ్ చేసుకుని కొంచెం 2 minutes పాటు ఇలా ఫ్రై చేసుకుంటానండి. ఫ్రై చేసుకుని ఒక బౌల్లోకి తీసేసుకొని పైన కొత్తిమీర వేసుకొని గార్నిష్ చేసుకుంటే చాలా బాగుంటుందండి. ఇలా కనుక చేసుకున్నట్లయితే పిల్లలు కూడా తింటారండి వీటిని ఇష్టంగానే. సో దట్ హెల్దీ ఫుడ్ని వాళ్ళకి ఇచ్చినట్టు ఉంటుంది అండ్ టేస్టీ ఫుడ్ని కూడా ఇచ్చినట్టు అవుతుంది. ఇలా లైట్ బట్ ఎనర్జెటిక్ ఫుడ్ని కనుక తీసుకున్నట్టయితే మనం రోజంతా ఫ్రెష్గా ఉంటామండి. ఇవాళ అయితే ఇలా అయిందండి మా బ్రేక్ఫాస్ట్. నేనైతే ఈ ఛానల్ని కొత్తగా స్టార్ట్ చేశానండి. ఇదే అండి నా ఫస్ట్ వ్లాగ్. ప్లీజ్ సపోర్ట్ మీ అండి అందరూ. యాక్చువల్లీ ఎప్పటి నుంచో స్టార్ట్ చేద్దామని ప్లాన్ అయితే ఉందండి, బట్ అవ్వలేదు. దేనికైనా టైం రావాలంటారు కదండి, మేబీ వచ్చినట్టుంది, ఇప్పుడు స్టార్ట్ చేశాను. ఈ ఛానల్లో నేను మీకు కుకింగ్ వీడియోస్, ట్రావెల్ వీడియోస్, స్టోరీస్, ఇంకా ఎన్నెన్నో ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ కూడా నేను మీకు షేర్ చేసుకుంటూ ఉంటానండి. మీ సపోర్ట్, కామెంట్స్, లైక్స్ నాకు చాలా ఇంపార్టెంట్ అండి. ఇవే నాకు మరిన్ని వీడియోలు చేయడానికి ప్రేరణ ఇస్తాయి. దయచేసి సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ను కూడా ఆన్ చేయండి. ఇంకా ఎన్నో ఇంట్రెస్టింగ్ వీడియోస్ అయితే చేస్తాను, మిస్ అవ్వకండి. మీ ఒపీనియన్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి. వీడియో నచ్చినట్టయితే లైక్, షేర్ చేయడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. తర్వాత వీడియోలో మళ్ళీ కలుద్దాం. నేను మీ శ్రవంతి, సైనింగ్ ఆఫ్.